హాయ్ అండి, వెల్కమ్ టు రాజమండ్రి వ్లాగ్. ఈరోజు ఫిష్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తానండి. అది శీలావతి చేప. ఆ పక్కన ఇసుగు దందులు కూడా తెచ్చుకున్నామండి. అది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ముందుగా ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి దాన్ని దోరగా వేయించుకోండి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద, చేపల్లో ఎక్కువ అక్కర్లేదులేండి, కొంచెం ఒక టీ స్పూన్ అంత వేసుకోండి. అదిగోండి, అంత దోరగా వేగిన తర్వాత ఉల్లిపాయలన్నీ దాంట్లోనే 2 స్పూన్స్ కారం వేసుకోండి. స్పైసీ లవర్స్ అయితే ఇంకో ఎక్స్ట్రా వేసుకోండి. ఫిష్ కర్రీ కదండి, చింతపండు పులిపేస్తాం కదా, కారం ఎక్కువగానే పడుతుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత మనం చింతపండు గుజ్జంతా ఆ రసాన్ని మనం అందులో వేసేసుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ కూడా మనం ఆ చింతపండు నీటిలోనే వేసి యాడ్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఫిష్ కర్రీ. అందరూ ఫిష్ కర్రీ బాబోయ్ మాకు రాదు అంటారు. చాలా ఈజీ మెథడ్ అండి అది. ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, అలాగా అది ఆ వాటర్ అంతా మరగాలండి. కొంచెం జీలకర్ర పౌడర్ మేము కుమ్ముకున్నామండి రోట్లో వేసుకొని. అది ఆ జీలకర్ర పౌడర్ వేసుకున్న తర్వాత ఫిష్ ముక్కలన్నింటినీ అందులో వేసేసుకోండి. చూడండి ఎలా వేసుకుంటున్నామో, అంటే ఫిష్ ముక్క అంతా విడిపోకుండా విడివిడిగా వేసుకుంటే చాలా చక్కగా మనకి పులుసు అంతా రెడీ అవుతుంది. ఫిష్ ముక్క కూడా విడిపోకుండా ఉంటుందండి. జాగ్రత్తగా వెడల్పాటి బాండి పెట్టుకొని వండుకుంటే చాలా రుచికరంగా ఉంటుందండి. ఈజీ మెథడ్ అండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఆ పక్కన కనబడుతున్నాయి కదండి ఇసుగు దందులు, అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఆ కర్రీ కూడా అది మసాలా పెట్టి వండుకున్నామండి, చాలా టేస్టీగా ఉంది. అదిగోండి, నెక్స్ట్ తలకాయ వేసేస్తున్నాము. అదిగోండి చూడండి, అలా మూత పెట్టుకొని ఉడుకుతుంది చూడండి. చూడండి, అందులోనే కొత్తిమీర, కరివేపాకు వేసుకొని చాలా బాగుంటుందండి. రెడీ అయిపోయిందండి. మరిన్ని వీడియో కోసం లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.